కేసీఆర్ జిందాబాద్ చెప్పుకోవద్దా? కేసీఆర్ గారి నాయకత్వం వందేలాలి. కేసీఆర్ గారి నాయకత్వం వందేలాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వందేలాలి. కేసీఆర్ గారి నాయకత్వం వందేలాలి. కేటీఆర్ గారి నాయకత్వం వందేలాలి. టిఆర్ఎస్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. టిఆర్ఎస్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. టిఆర్ఎస్ జిందాబాద్. కేసీఆర్ గారి నాయకత్వం వందేలాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం వందేలాలి. కేసీఆర్ గారి నాయకత్వం వందేలాలి. కేటీఆర్ గారి నాయకత్వం. పండుగ వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి వెలకతుర్తి గ్రామంలో నిర్వహించబడేటువంటి టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఈరోజు సాయంత్రం నిర్వహించబడుతుంది. మరి సభకు వేలాదిగా తరలి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఒక 10,000 మంది కార్యకర్తలు, నాయకులు, రైతులు, యువకులు మరి మేము వెళ్ళాలని మరి అత్యంత ఉత్సాహంతో బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇప్పటికే బయలుదేరడం జరిగింది. మరి సాయంత్రం 4 గంటల వరకు వీరందరూ కూడా సభా ప్రాంగణం చేరుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలను బెదిరిస్తూ మీరు సభకు వెళ్ళినట్టయితే మీకు ఇది రాదు, అది రాదు, మరి ఈ పథకం ఇయ్యరు, ఆ పథకం ఇయ్యరని చెప్పి కొంతమంది మరి ప్రజలు వారిని బెదిరించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ బిడ్డలు మేము తప్పకుండా ఏది ఇచ్చినా ఇవ్వకున్నా మేము తప్పకుండా సభకు వెళ్తాం. మరి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడాలి, వారు చెప్పే మాటల్ని ఆలకించాలనే ఉద్దేశంతో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా వారిని వద్దని చెప్పినా వినకుండా తెలంగాణ బిడ్డలుగా సభకు వెళ్దామని నిర్ణయం తీసుకొని రావడం చాలా సంతోషం. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రజలందరూ కూడా ఈరోజు గొప్ప పండుగల జాతరకు వెళ్ళినట్టుగా తరలి వెళ్ళటం జరుగుతూ ఉంది. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇప్పటికే మరి చేరినట్టు జనంతో మరి విజయవంతంగా భావిస్తూ ఉన్నారు. ఇంకా మనం అందరం వెళ్ళి దాన్ని మరింత విజయవంతం చేసుకొని తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టుకునే విధంగా ఈ ప్రజలు మరి ముందుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు.